అధికారులు మన మున్సిపల్ చైర్మన్ గారు, ఎస్పెషల్లీ కమిషనర్ గారు, నాకంతా అర్థమవుతుంది నువ్వు చేసేది ఊరికే ఉంటే బాగుంటుంది. ఇంకా కళ్యాణదుర్గ మున్సిపల్ కమిషనర్ గారు నన్ను ఆక్రమణదారునిగా చిత్రీకరించడానికి ఈయన గతంలో ఉషశ్రీచరణ్ హయాంలో పోయి పెనుగొండలో పనిచేస్తూ ఏదో రూపంలో ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం నాయన. నీవు చేసే అవినీతిని ప్రశ్నిస్తే మమ్మల్ని ఆక్రమణదారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తావా? నాకేం అభ్యంతరం లేదు నాయన. నేనేమన్నా ఆక్రమించింటే ఒక అడుగు 2 అడుగులు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాయన. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు నాయన. నువ్వు ఏదైతే అవినీతి చేయాలని ప్రయత్నం చేస్తున్నావో, అసలే కళ్యాణదుర్గ మున్సిపాలిటీలో రెవెన్యూ తక్కువ అనేసి ప్రభుత్వ భూమిలోనే గతంలో 2018లో వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయితే అందులో భాగంగానే ఎస్టీపీ మంజూరైంది, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. అది ఎక్కడ? ఆఫీస్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ భూమే ఉంది ఇక్కడ. దాన్ని కాకుండా వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చి తను లబ్ధి పడాలనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టాడు. నీకు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అని ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టాడు. అసలే మున్సిపాలిటీలో డబ్బులు లేవు, ఎందుకు గవర్నమెంట్ భూములు వేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో నేను చేస్తే అతని దగ్గర ఏదో అమౌంట్కి ఏదో లాలూచిపడి వాళ్ళకేదో చేస్తాడనే ఉద్దేశంతో నేను దాన్ని ప్రశ్నించిన. నువ్వేమి ఇబ్బంది పడద్దు, అక్కడ కొనాల భూమి, మీరు దీంట్లో ఇది ఫ్రాడ్ చేస్తున్నారని నేను ప్రశ్నిస్తే దాన్ని మనసులో పెట్టుకుని నన్ను ఆక్రమణదారుడిగా చిత్రీకరిస్తున్నాడు. నేను ఆక్రమించింటే నేను కొట్టుకోవడానికి నువ్వు చెప్తే ఈరోజే కొట్టుకుందాం పదండి, అవసరమైతే దాని ఏముంది? ఆక్రమణదారుడిగా చిత్రీకరిస్తున్నాడు. ఆడ 120 అడుగులు రోడ్డు ఉంది. ఎక్కడన్నా ఒక వెహికల్ ఒక నిమిషం నిలబడి ఉంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు. 2 బస్సులు 3 బస్సులు పోతారండి రోడ్లో, చూపిస్తాను ఇప్పుడే నువ్వు ఎవరికైనా. కానీ కావాలని కక్షపూరితంగా, ఇది తెలుగుదేశం ప్రభుత్వం నాయన. గతంలో ప్రజావేదికని కూల్చేసినట్టు వీళ్ళు ఏదో కూల్చివేతడాల కోసం జగన్ గవర్నమెంట్లో అట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ ప్రభుత్వంలో అట్లాంటివి ఏం జరగవు. నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేమైనా కంటెస్ట్ చేయాలనుకుంటే కంటెస్ట్ చేసుకో, నీకేం అడ్డం లేదు. కమిషనర్ ఉద్యోగం వదిలేసి నన్ను ఇచ్చేయడానికి కురుబలను అడ్డం పెట్టుకుని కురుబలను బెదిరిస్తావు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మీరు రోడ్లో పెట్టినారు, మీరు పెట్టడానికి లేదు, లేకపోతే మీరు కంప్లైంట్ ఇస్తారా, మీ విగ్రహం తొలగించాలని వాళ్ళని బెదిరిస్తావు. వాళ్ళు వచ్చానా ఎట్లనా అని అడిగిరి. అరే బాబు నాకేం సమస్య లేదురా, నాదేం తొలగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే విగ్రహాన్ని కూడా నా పెట్రోల్ బంక్ మూలలోనే మెయిన్ రోడ్డుకి అనుకూలంగానే నా స్థలంలో, ప్రభుత్వ స్థలంలోనే పెట్టుకోవడానికి, నాకేం ప్రభుత్వ స్థలంలో కాదు, నా ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవడానికి నేనే ఒప్పుకుంటాను అయినా. సుప్రీంకోర్టు ఉత్తర్వులేమో రోడ్లో పెట్టకూడదు, ఆర్ఎన్బి రోడ్లో ఏడ పెట్టకూడదు అని చెప్తున్నారు. సార్ నన్ను మమ్మల్ని బెదిరించినాను, దానికి మేము కంప్లైంట్ ఇచ్చేపోవాల్సి వస్తుందని నీ మీద వ్యతిరేకంగా అని చెప్పిపోతారు. ఇది ఎక్కడ విడ్డూరమో అర్థం కావట్లేదు. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడొచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్, స్థానికులు మమ్మల్ని విడగొట్టేది ఏంది? ఇంకొక చోట కులాల మధ్య కుంపట్లు పెట్టాలని చూస్తున్నాడు. ఇంకొక చోట గాంధీ చౌక్లో ఆర్యవయసులకి లింగాయతులకి మేము పర్మిషన్ ఇస్తాం, మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఒకరికొరు గొడవలు పెట్టుకుని కూర్చున్నాడు. ఇదేమో సరిగ్గా లేదు. దీన్ని మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని పోయి పార్టీ కూడా ఎలా చెప్తే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నాకేం తెలుస్తుంది, నోటీస్ ఇచ్చిన కమిషనర్ గారికి తెలుస్తుంది. కానీ రాజకీయ కోణం ఉందో లేదో ఆయన కమిషనర్కి తెలుసు. అలా ఆయనకేముందో మనకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏ రకంగా చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఏదో ఆయన అవినీతిని అడ్డుకుంటున్నానని కక్షగట్టి నా మీద ఈ రకంగా చేస్తున్నారు తప్పితే ఇందులో ఏమీ లేదు. నాకేమి ఆయన వచ్చి ఏవో చేయాలనుకుంటున్నా అంటే మనం ఏమి అడ్డుకునేది కూడా లేదు. పోలీసు వారికి కూడా ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చట్ట ప్రకారం కొట్టడానికి వస్తే నేను మిమ్మల్ని అడ్డుకునేది కూడా లేదు. మీరేదో 2 వెహికల్స్ పోలీసు వస్తామంట ఏదో ఊరికే ప్రచారం చేసుకుంటూ కూర్చున్నారు. ఏం అవసరం లేదైనా ఒక కానిస్టేబుల్ వచ్చినా చాలేమో అక్కడికి, నేనైతే అడ్డుకోను. కానీ చట్ట ప్రకారం చేయాలని కోరుకుంటున్నాను, చేయాలంతే కోరుతున్నాను.